అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హోలీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రంగులు చల్లుకోవడం, కాముని దహనం. హోలీ సందర్భంగా చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగిపోతూ ఉంటారు. ఇక యువకులు రంగుల నీళ్లు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ తెగ సందడి చేస్తారు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు మాత్రం హోలీ రోజున వింత ఆచారం పాటిస్తారు. చీరలు కట్టుకొని ఆభరణాలు పువ్వులతో సింగారించుకొని ఆడవాళ్ల వేషధారణతో మారిపోతారు. ఈ వింత ఆచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతకుల్లార గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి వింత ఆచారం పాటిస్తున్నారు. హోలీ వచ్చిందంటే చాలు ఊరంతా జంబలకడి పంబ సినిమాను తలపిస్తుంది. మగవారంతా చీరలు కట్టుకొని ముస్తాబై మహిళలుగా మారిపోతారు. వినడానికి వింతగా ఉన్న తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఆచారం వెనుక ఒక బలమైనటువంటి నమ్మకం దాగుంది. 2 రోజుల పాటు జరిగేటువంటి వేడుకల్లో గ్రామంలోని పురుషులంతా మహిళల వేషధారంలోకి మారిపోతారు. చీరలు కట్టుకొని నగలు ధరించి అచ్చం ఆడవారిలాగే కనిపిస్తూ గ్రామంలో సందడి చేస్తారు. హోలీ పండుగ నాడు ఈ పురుషులంతా మహిళల వేషధారంతో గ్రామంలోని బసవేశ్వర స్వామి ఆలయంలో వెలిసినటువంటి రతీ మన్మధులను దర్శించుకుంటారు. పెద్ద రైతైనా, పెద్ద భూస్వామి అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రజాప్రతినిధి అయినా, రోజువారీ కూలీ అయినా కూడా ఎవరైనా సరే కోరికలు తీరాలంటే ఖచ్చితంగా కొంగు కట్టాల్సిందే. కోరిక తీర్చేటువంటి క్రమంలో అచ్చం మగువల అచ్చం పూర్తి స్థాయిలో అంచు ఉన్నటువంటి పట్టు చీర కట్టుకొని, నెత్తిన పూలు పెట్టుకొని, నుదుట బొట్టు పెట్టుకొని, చేతులకు గాజులు, కాళ్లకు పారాణి రాసుకొని, బంగారు ఆభరణాలు, నడుముకు వడ్డానం ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొంటారు. పెళ్లి కాని అబ్బాయిలు వివాహం కోసం, నిరుద్యోగులు కోరుకున్నటువంటి ఉద్యోగం కోసం, అనారోగ్య సమస్యలు, కోరిన కోరికలు తీరాలంటే ఇలా హోలీ రోజున ఆలయంలో పూజిస్తే అవి నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు. ఇది కేవలం సరదా కోసం చేసేటువంటి పని కాదు, తరతరాలుగా తమ పూర్వీకుల నుంచి వస్తున్న పవిత్ర సాంప్రదాయమని గ్రామ పెద్దలు గర్వంగా చెబుతున్నారు. దశాబ్దాలుగా గ్రామస్తులు ఐక్యంగా సాంప్రదాయ రీతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇలా మహిళా వేషధారంలో దేవుణ్ణి దర్శించుకుంటే అసాధ్యమైన కోరికలు కూడా సుసాధ్యం అవుతాయని భక్తుల నమ్మకం. త్వరగా వివాహం జరగాలని మొక్కుంటారు, పిల్లలు కలగాలని వేడుకుంటారు, పంటలు బాగా పండాలని, గ్రామానికి ఎలాంటి కష్టాలు రాకూడదని దేవుళ్లను కోరుకుంటారు. ఈ ఆచారం గురించి ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలకు తెలియదు. ఆదోని మండలం సంతకుల్లార గ్రామంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రతి మన్మథ రథోత్సవం అతి వైభవంగా జరుగుతున్నది. ప్రతి మన్మథుల వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళకి భక్తులకు వాళ్ళ కోరికలు తీర్చాలని రకరకాల వేషధారణలతో మొక్కుబడులతో వచ్చి ప్రతి మన్మథులకు మొక్కుబడితో ఒక పొద్దుండి మొక్కుబడితో సమర్పించి తెంగ కొట్టుకుని వాళ్ళ ఇంటికి పోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా వేరే వేరే ఊరు నుండి కానీ వేరే గ్రామం నుండి కానీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని పోతారు. పుణ్యములు సాయంకాలం రథోత్సవం జరుగుతుంది. రతి మన్మథుల విగ్రహం దాంట్లో ఉచ్చాయిలో పెట్టి ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత పిల్లలు మొక్కుబడులతోనే ఏనుగు రథాలు చేసి పిల్లలను కూర్చోబెట్టి ముందర డ్రమ్స్ కానీ లేకపోతే బ్యాండ్ మేళ వాయిద్యంతో కానీ లేకపోతే డీజీతో కానీ ఊరేగింపు చేస్తారు. తిరుమల రోజు ఉదయమనే మాలగాలిలో పోయి అగ్గి తీసుకువచ్చి మన్మథ కార్యక్రమం దహన కార్యక్రమం చేస్తారు. గ్రామ పెద్దల్ని ఎత్తుకొని వాళ్ళు చేసిన పనుల గురించి
మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళకి మనమ చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత వివిధ రకాల విషధారణలతో వచ్చి మనమతులకు టెంకాయ కొట్టుకుని పోతారు. వాళ్ళ కోరికలు ఏ కోరిక అయినా కానీ, సంతానం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, అన్ని రకాల సమస్యలతో వచ్చి ఈడ ముక్కుబడి తీసుకుని పోతారు. శ్రీ చంద్రశేఖర్ రతి మన్మతుల అర్చకుడు. గతంలో మొక్కుకున్న కోరికలు తీరిన వారు ఈ హోలీ నాడు కృతజ్ఞతగా చీర కట్టుకొని వచ్చి దేవునికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. సంతేకుటూరులో జరిగేటువంటి ఈ వింత వేడుకలను చూడడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. రతి మన్మధుల ఆశీస్సుల కోసం వేల సంఖ్యలో భక్తులు రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు తెలంగాణ, కర్ణాటక ప్రజలు కూడా అక్కడికి వెళ్తుంటారు. దాటిందంటే ఎవరు మొత్తుకోనికి లేదు, ఇంకా అయిపోయి ఎవరు పోయాల్సిందే. బెంగళూరు, హైదరాబాదు, బాంబే ఎక్కడి నుంచో భక్తులు వస్తుంటారు చుట్టుపక్కల నుంచి. వాళ్ళు చూసి పండుగను చూసి సంతోషించిపోతారు. ఒకసారి వచ్చిన పండుగ చూసిన వాళ్ళు వచ్చే సంవత్సరం వాళ్ళు పిలిచాలనేది కూడా ఏం లేదు. వాళ్ళే ఫోన్ చేసి కనుక్కుంటారు ఎప్పుడప్పుడు పండుగ యా డేట్కి అయితే చెప్పండి. అట్లా దేవుడినా నేను ఏమంటా అంటే భారతదేశంలో ప్రతి మన్మధులు విగ్రహాలు పూజలు జరుగుతూనే ఉంటాయి. కానీ వింత ఆచారం మీ గ్రామంలో ఎందుకు అట్లా? ఎందుకంటే ఆ దేవుడి శక్తి అట్లుంది. ఎవరన్నా ఏమన్నా ఈ పండుగలు ఎవరన్నా ఏమన్నా చేసినారంటే 3 నెలల్లో, సంవత్సరమో, 2 నెలల్లో వాళ్ళ తినాల్సిందే వేరేం లేదు. వేరే